గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలనైనా. మధ్యాహ్న కాల సమయంలో సజీవ లెక్కలు ఉంచుకొని విధంగా మీ సన్నిధిని పడే స్థలంలో మమ్మల్ని ఆయన చేర్చుకొని, మరి ముఖ్యంగా నాయన ప్రభా, ఇదిగో మీ వాక్కులను మాట్లాడటానికి ఏమాత్రం అర్హత లేని మమ్మల్ని నాయన మీరు ఏర్పాటు చేసుకుని, నాయన మీ వాక్కులు మా ద్వారా నాయన ప్రభా దీనికి పనికి రాని వారమైన మమ్మల్ని నిలబెట్టుకుని మాట్లాడిస్తూ నాయన ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తూ నాయన మీ పరలోక రాజ్యానికి చేరు వరకు నాయన ప్రభా మమ్మల్ని విడిచిపెట్టుకున్నాను మా గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. తండ్రి గారి చేత మీరు మాట్లాడించిన ప్రతి మాటకై మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి నాయన ఇప్పుడు మాట్లాడబోతుంది నేను కాదు, కానీ ఆత్మతోనైనా మీరే నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మమ్మల్ని హెచ్చరింప చేయమని ఈ సంవత్సరం 2026 సంవత్సరంలోనైనా పాతవి గతించినవనైనా ప్రభా క్రొత్తగా నాయన ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా ఉజ్జీవంతో నాయన ప్రభా ఆత్మతో నింపబడిన ఆయన ప్రభా ఈ సంవత్సరం నాయన బిడ్డలు మీ కొరకు వాడబడిన ఆయన ప్రభా ఇదిగో పరలోక రాజ్యానికి నాయన ప్రభా ఏర్పాటు చేసుకుంటున్న మెట్లను మేము దాటులాగా సహాయం దయచేయండి. మా ప్రభు మీ కుమార్ని చేపట్టి ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చక్కగా అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. అంటే మందిరానికి వచ్చేటప్పుడు ఉంటే సరిపోతుందా? మందిరానికి వచ్చే అది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అనే వాక్య భాగాన్ని చదువుకున్నంత మాత్రాన దేవుని మందిరానికి వచ్చేటప్పుడే ప్రవర్తన బాగుండండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని కాదు. మిగతా అప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాము ఇంకా దేవుని మందిరంలో ఇంకా అతి జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని తెలియపరుస్తుంది అనమాట. బయట ఉన్న దానికంటే కూడా ఆయన మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఇంకా చాలా ఎందుకు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారు, అసలు కూడి ఉంటారు. ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట అక్కడ నేను ఉంటానని చెప్పిన ఆయన. కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా మనల్ని మనం ఆయన ఖచ్చితంగా గమనిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఇది చాలా చివరి దినాలు, రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మీకు అందరికీ యుద్ధాల గురించి తెలియంది కాదు. ఆల్రెడీ ఇరాన్ లో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఇరాన్ అనే ప్రదేశంలో ఎంతో మంది చనిపోయారు. అక్కడికి ఫ్లైట్స్ ఏమి కూడా వెళ్ళటం లేదు. ఇప్పుడు అందరినీ కూడా అక్కడ నుంచి ఉన్న దేశాలు, వేరే దేశాల వాళ్ళందరినీ కూడా త్వరగా వచ్చేయమని అధికారులు పిలిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఇప్పుడు నెలకొల్లి ఉన్నాయి. ఆ పరిస్థితులు ఇజ్రాయెల్ దాకా వెళ్ళిపోయినాయి. మళ్ళీ అక్కడ యుద్ధం మళ్ళీ మొదలైపోయింది. సో ఈ పరిస్థితులు చాలా దేవుని రాకడకు సూచనలు ఇవి. మనకి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అనమాట. సో ఇక మనము ఎటువంటి స్థితిలో కూడా దారి తప్పిపోవటానికి మాత్రం ఏది ఆలోచించకూడదు. ఇక మనం కరెక్ట్ ఆయన మార్గంలో ఈ సంవత్సరం నిలబడగలగాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృపలో మనం ఉండగలిగితే నిజం చెప్తున్నాము, అదే 3వ ప్రపంచ యుద్ధానికి స్టార్టింగ్ ఇప్పుడు జరగబోతున్న విషయాలు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది అంటే లోకం అంతమైపోతుంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ స్థితుల్లో ఉన్నాం మనం, మనకి తెలిసిపోతున్నాయి కూడా. ఇంకా మనకి దూరదేశాల్లో ఉన్న మన బంధుమిత్రులకి లేదా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎంత పట్టకపోవచ్చు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న విషయాల్లో ఈ యుద్ధాలు వీటి గురించి. కానీ మనకి క్లియర్ గా తెలుస్తుంటాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అంటే మనదే, యుఏఈని మిడిల్ ఈస్ట్ అంటారు. సో మిడిల్ ఈస్ట్ లో ఏమైనా జరుగుతుంది అంటే అది ప్రపంచానికి ఒక సూచన. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది ఎక్కడ? మధ్యలో, భూమి యొక్క మధ్య భాగం. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? భూమి యొక్క మధ్య భాగంలో ఉంటుంది. కరెక్ట్ గా మొత్తం భూమి మ్యాప్ చూస్తే, మీరు మొత్తం ప్రపంచ మ్యాప్ కనుక మీరు చూస్తే, ప్రపంచ మ్యాప్ కి మధ్యలో ఉన్న ప్రదేశమే ఇశ్రాయేలు, బెత్లెహేము అనేటటువంటి ఊరు. దేవుడు మధ్య ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? మొత్తం ప్రపంచంలోని మధ్యలో నుంచి అందరినీ ఆకర్షించడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఒక చివర, ఆ చివర, ఈ చివర ఉండదు ఆ ప్రదేశం, భూమి మధ్యలో ఉంటుంది. సో అక్కడ ఏదైనా మార్పులు జరుగుతున్నాయి అంటే మనం అలర్ట్ గా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి విషయము మనందరికీ తెలుసు. చూడండి, ఇప్పుడు తండ్రి గారు కూడా చెప్పింది, మన ప్రార్థనా జీవితము జాగ్రత్తగా ఉంటే దేవుడు ఏది అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు.
గుర్తుపెట్టుకోండి. మన ప్రార్థన జీవితాన్ని దేవుడు ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథము మనందరికీ తెలుసు, ఇంతకుముందు ఒకసారి ధ్యానించుకున్నాము. ఆయన ఎప్పటికప్పుడు మనం ధ్యానం చేసుకోవడం మంచిది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం దగ్గర మనం చూసుకోగలిగితే చూడండి, యెహోషువ గ్రంథము మరి అందరు తీయగలిగితే 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకోగలిగితే చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉంటుందో. 10వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేసెను. మళ్ళా తర్వాత మనము చూడండి 12వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఏం చేశాను? అది హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఏంటో చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నది, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా హల్లెలూయా. సూర్యుడు నిలిచిపోయాడంట ఒక దినం కదలకుండా. ఎవరు చేస్తే ప్రార్థన? భక్తుడైనటువంటి యెహోషువ గారు. ఒక ఎదుటికున్న శత్రువులు యుద్ధానికి వచ్చేసారు. శత్రువులు చాలా భయంకరంగా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు, ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తూ ఉంటే సాయంత్రం అయిపోతే యుద్ధం ఆపేయాలి. మీకు అందరికి తెలుసు, సాయంకాలము మన సూర్యుడు అస్తమించే లోపు యుద్ధం ఎప్పుడు కూడా ఆపేయాలి. ఎవరైనా సరే సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం జరగకూడదు. అది యుద్ధ నియమాలకి విరుద్ధం అనమాట. సో యుద్ధం ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ సమయానికి వాళ్ళు చాలా పై చేయిలో ఉన్నారు. అవతలు ఉన్నటువంటి అమోరీయులు పై చేయిలో ఉన్నారు. ఇప్పుడు కనుక యుద్ధం ఆపేస్తే వాళ్ళు గెలిచినట్టు అయిపోతుంది. ఇశ్రాయేలీయులు వాళ్ళ ముందు ఓడిపోవాల్సి వస్తుంది. అందుకని యెహోషువ గారు ఏం ప్రార్థన చేశారంటే, దేవుడికి కాసేపు సూర్యుడిని ఆపేసేయి, సూర్యుడు అస్తమించకుండా ఆపేసేయి. 6 గంటలకల్లా సూర్యుడు అస్తమయం అయిపోతుంది కదా మనకి. సాయంకాలం 6 అయ్యేసరికి దిగిపోతుంటాడు సూర్యుడు కిందకి. దిగొద్దు, కొంతసేపు పైనే ఉంచు. ఈయన కిందకి దిగితే చంద్రుడు వచ్చేయాలి పైకి కదా, చంద్రుడిని పైకి రావద్దని ఆపేసేయి అని ప్రార్థన చేశాడంట. చూడండి అక్కడ జరుగుతున్న విషయం చూడండి. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో ఒక లోయలో నిలిచిపో, పైకి రావద్దు అని చెప్పేసి భక్తుడైన యెహోషువ గారు చేసిన ప్రార్థనని దేవుడు ఎప్పటి వరకు ఆలకించాడో చూసారు. అక్కడ కింద ఏమని రాశారు చూడండి, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎవరి వల్ల అవుతుందా ఇది? మన జీవితాల్లో మనకున్న సమస్యలను బట్టి మనం చాలా సార్లు మనుషుల మీద ఆధారపడతా ఉంటాము. లేకపోతే ఇంకా మన ధనం మీదో, మన అధికారం మీదో, మనకి ఇంకా అందం మీదో, లేకపోతే మన జ్ఞానం మీదో చాలా విషయాలు మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. కొన్ని విషయాలు చేసుకోగలుగుతాం, కరెక్టేనా? మనకు ఉన్నటువంటి వాటితో చేసుకోగలుగుతాం. కానీ ఇలాంటి కార్యాలు మనం చేయగలుగుతామా? దేవుని వలన మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి యెహోషువ గారు ప్రార్థన చేస్తేనే కాదు, మీరు నేను కూడా ఆయన యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే అలాంటి అద్భుతం నేను చేస్తానంటున్నాడు దేవుడు మా జీవితాన్ని. మీకు యెహోషువ గారు ఒక్కనే చేశారని కాదు, మీరు చేసినా కానీ నేను ఆ ప్రార్థనలు ఆలకిస్తాను. మిమ్మల్ని కూడా మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి నాకు ఇష్టంగా ఉంటుంది. కాకపోతే అలా యెహోషువ గారు లాంటి భక్తి జీవితం నీకుంటే, ఆయన లాగా నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడగగలిగితే. ఆయన ఒక మాట అంటారు చూడండి, యెహోషువ గారు 24వ అధ్యాయంలో. అందుకే దేవుడికి ఈ భక్తులు ఎందుకు ఇష్టంగా ఉంటారంటే చూడండి, ఒక్కసారి మనందరం చూసుకోగలిగితే 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు దేవుణ్ణి సేవించడానికి. అందుకని చాలా కోపంతో యెహోషువ గారు ఏమంటున్నారు చూడండి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తొలిచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిన మీ పితరులను సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుతారో మీరే కోరుకోండి. మీ ఇష్టం, మీరు ఎవరిని సేవించాలనుకున్నారో మీరు సేవించేసుకోండి.
ఏది మీరు ఇప్పుడు ఉంటున్న నది అవతల ఉన్న దేవతలనే పూజించుకుంటారో పూజించుకోండి, లేకపోతే ఇంకో పక్కన ఉన్న వాళ్ళని పూజించుకుంటారో పూజించుకోండి. కానీ నేనైతే ఏం చేస్తానో చూడండి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇన్ని చూసి కూడా, దేవుడు చేసినటువంటి అన్ని కార్యములను చూసి కూడాను మీరు సరిగ్గా ఉండకపోతే, ఇదిగో నేను మాత్రము ఆయన ఇంటి వారిని, మా ఇంటి వారిని మేమే సేవిస్తాము, అందరము యెహోవానే సేవిస్తాం. ఆ మాట మీరు చెప్పగలిగే స్థితిలో ఉన్నారా ఈరోజు? మీరు ఎవరినైనా ఏమైనా చేసుకోండి, కానీ నా జీవితంలో ఏ కష్టమన్నా రాని కానీ, నా జీవితంలో ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా సరే కానీ, నేను మాత్రం యేసయ్యనే సేవిస్తాను, ఆయననే నమ్ముకుంటాను అనే మాట మనం ఈరోజు ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు. యెహోషువ గారు లాంటి భక్తులు సూర్యుడిని ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడిని ఆగిపోమంటే ఆగిపోయాడు, యుద్ధం గెలిచేదాకా, యుద్ధము శత్రువులు మొత్తాన్ని ఓడించేదాకా సూర్యుడు కదలలేదట. అది శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క హిస్టరీలో ఒక రోజు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడనే విషయాన్ని రాసుకున్నాడు. అది ఎందుకు ఆగిపోయారో, వాళ్ళు శాస్త్రవేత్తలు కాబట్టి, సైంటిస్టులు కాబట్టి, దేవుడిని ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు అది దేవుడి వల్ల అని చెప్పరు. కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం ఇలా జరిగిందని మాత్రం రాసి పెట్టుకున్నారు. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. చూడండి, సముద్రం మీరు ఎప్పుడైనా చూసారా? అందరం చూసామా? సముద్రానికి వెళ్ళి వస్తుంటాం కదా. ఇక్కడ కూడా ఎన్నిసార్లు వెళ్ళి వస్తుంటాం సముద్రానికి. సెలవులు వచ్చినప్పుడల్లా బీచ్కి వెళ్దాము, సముద్రానికి వెళ్దామని వెళ్ళొస్తానే ఉంటాం కదా. సముద్రము నిండినట్టు కనపడుతుందా, లేకపోతే చాలా లోపలికున్నట్టు కనపడుతుందా? ఇప్పుడు సముద్రము పైకి కనపడుతుందంటే అర్థం ఏంటి? ఒక గ్లాసులో నీళ్లు పైకి కనపడుతున్నాయంటే అర్థం ఏంటి? నిండినా, లేకపోతే ఇలా లోపలికి తొంగి చూస్తున్నాం మనం సముద్రాన్ని ఓ బావిలో చూసినట్టు చూడలే కదా. సముద్రం నీళ్ళన్నీ పైకి బాగా కనపడుతున్నాయంటే అర్థం ఏంటి? సముద్రం చాలా ఆల్రెడీ పొంగి పొర్లుతుంది, కానీ దానికి సరిహద్దు దేవుడు నియమించాడు. ఇసుకను సరిహద్దుగా నేను నియమించిన తర్వాత అక్కడ నుంచి నువ్వు దాటి ఇవతలకు రావటానికి వీల్లేదు. నువ్వు అక్కడ నేను సరిహద్దు నియమించానంటే అక్కడే ఆగిపో. నువ్వు అక్కడే ఆగిపో, నువ్వు ముందుకు కదలటానికి ఇంకా వీల్లేదు. ఎంత పొంగిపోయినటువంటి సముద్రం, ఎంతగా అక్కడి నుంచి అలా ఇంత చివరకు వస్తాయి, మళ్ళీ కామ్గా వెనక్కే వెళ్ళిపోతుంది. కానీ దేవుని ఉగ్రత దినాన సముద్రాలు పొంగుతాయి, నీరు బయటకి వచ్చేస్తుంది. సునామీ చూసాం కదా మనం, అవన్నీ హెచ్చరికలే మనందరికీ కూడా. కానీ ఆయన ఆ తరంగాలని, ఆ సముద్రాన్ని నిలబడమన్న చోట నిలబడిపోతా ఉన్నది. కాబట్టి ఆయన మాట ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి మాట. అయితే దేవుడు ఈరోజు ఏమంటే, అంత శక్తి కలిగినటువంటి నేను నీకు కూడా అదే అధికారాన్ని ఇస్తున్నాను. ఎందుకు? నువ్వు నన్ను నమ్మినందుకు. మన నోటికి కూడా అంత అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారంట. భక్తుల జీవితాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, ఒక్కసారి మనందరికీ తెలుసు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఒక స్త్రీ మనందరికీ తెలుసు. చూడండి, ఒక్కసారి మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. వారు విసుకక, తీసారు లూకాసు వార్త, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఆయన అంటే ఎవరక్కడ? హల్లెలూయా. ఆయన అని బైబిల్లో ఎక్కడన్నా రాశారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం. ఒక విధానం చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే విసుగక ప్రార్థన చేయడానికంట. మీకు విసుగు వస్తుందా ప్రార్థనలో? వస్తుంటది. చాలాసార్లు ఒక విషయం గురించి అడుగుతుంటే అది జరగకపోతే మీకేమవుతుంది? విసుగు వస్తుంది. విసుగు వస్తుందని తెలుసు కాబట్టి యేసయ్య స్వయంగా చెప్తున్నాడు, మీరు విసుక్కోకుండా ప్రార్థన చేయండి. మీకు విసుగు వస్తాయి కొన్నిసార్లు, మీకు చెప్పి అడిగి కొన్నిసార్లు విసుగు వస్తుంది ప్రార్థనలో. అయినా విసుక్కోకుండా దాని గురించి ప్రార్థన చేయమనే చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఒక మాట అంటూ ఉన్నాడు అక్కడ, ఒక విషయం గురించి చెప్తూ, దేవునికి భయపడక, మనుషులను కూడా లక్ష్య పెట్టక
ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడట. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉందట. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిందట. అయితే అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులని లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. ఇది ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ ఇష్టం. ఇంకా దేవుడు అంటే భయం ఉంటే కొంచెం మనకి ఒక మాట మాట్లాడాలన్నా, ఒక తప్పు చెయ్యాలన్నా, ఒకరిని ఇబ్బంది పెట్టాలన్నా కొంచెం భయపడతా ఉంటాం మనం. దేవుడు అంటే భయం ఉంది కాబట్టి, అమ్మ దేవుడు చూస్తున్నాడు, అమ్మ మనం ఇంత ఘోరంగా మాట్లాడకూడదు, అమ్మ మనం ఇలాంటి మాటలు మన నోట్లోంచి రాకూడదు అని కొంచెం దేవుడు భయం ఉన్న వాళ్ళం ప్రవర్తిస్తాం. దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఎలా ఉంటారు? విచ్చలవిడిగా ఉంటారు. విచ్చలవిడితనం, విచ్చలవిడి మాటలు, విచ్చలవిడినటువంటి ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి. అలాంటి వ్యక్తినట అతను. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే దేవుడికి భయపడ్డట. దేవుడికి భయపడలేదంటే ఇక లంచాలు తీసుకుంటున్నాడో, ఇక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడో ఇక మనం చెప్పలేము. ఏం తీసుకుంటున్నాడో జనాల దగ్గర నుంచి. అట్లానే మనుషులకు కూడా లక్ష్య పెట్టినాడు అసలు. పోనీ పలానా ఆయన నా మీదకి వస్తే ఏమన్నా భయపడాలా, లేకపోతే దీన్ని అడిగితే ఏమన్నా భయపడ, అట్లాంటివి కూడా పట్టించుకోడట. అట్లాంటి న్యాయాధిపతి అంటవాడు. కానీ అతను న్యాయాధిపతి అంటమండి. పేరేంటిది? అంటే న్యాయం తీర్చాల్సిన పొజిషన్ లో ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా లంచం తీసుకోకుండా న్యాయం మాత్రం చేసే మనిషి కాదు. కానీ పాప ఆ ఊర్లో ఒక విధవరాలు ఉందట. ఆ విధవరాలకి పోయి ఆయన దగ్గరికే పని పడింది. మనకు కూడా ఉంటాయి కదా, మన పల్లెటూరులో లేకపోతే మన పట్టణ అదే ఇండియాలో మనకి ఏదైనా పని పడినప్పుడు వెళ్ళాలి మనం ఖచ్చితంగా. ఆ మున్సిపాలిటీకో, ఆ తహసీల్దార్ దగ్గరకో, ఆ పనుల దగ్గరికి వెళ్తాం కదా. అట్లాంటి పరిస్థితుల్లో పాప ఆమెకి ఒక గొడవ వచ్చిందంట. తన పక్కన ఉన్న వాళ్ళకి ఆ గొడవ తీర్చయ్యా అని రోజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుందంట. ఈయన అసలు ఎలాంటి వాడు? ముందు ఫస్ట్ సంగతి లంచం ఇస్తే కానీ పని చేయనోడు. ఆమెవరు? విధవరాలు. ఆమె దగ్గరే ఉంటాయి చెప్పండి. బహుశా అవతల ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళేమో, వాళ్ళు ఆల్రెడీ ఏమన్నా కుదుర్చుకొని ఉన్నారేమో. ఎంతసేపు అయినా ఈ విధవరాలట మాటికి అక్కడ రాశారు చూడండి. అక్కడ ఏమని రాశారంటే ఇదిగో చూడండి, ఆమె అతను ఎందుకు తరచుగా వచ్చి ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు ఒప్పకపోయాను. అసలు ఏమి ఆ మాట వినిపించుకోవట్లేదంట. కానీ ఆమె ప్రతిరోజు వెళ్ళి ఆయన గేటు ముందు కూర్చుంటుందంట. ఆయన గేట్ దగ్గర నిలబడుతుందంట. అయ్యా నాకు తీర్పు తీర్చయ్యా, నాకు కావలసిన న్యాయం చెయ్యయ్యా, అతను నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి పదే అడుగుతుంటే ఎవరిని పట్టించుకున్నటువంటి మనిషికి జాలి వచ్చింది లోపల మనసులోకి. కొంచెమైనా సరే ఈమె ఊరికే వచ్చి, అంటే ఒక రకంగా విసుకన్నా వచ్చి ఉండాలి. ఊరికే వస్తుంది ఏంటి ఈమె, పొద్దున్న లేస్తే ఈమె మొహమే చూడాల్సి వస్తుంది, గేట్ దగ్గరే కూర్చుంటుంది అని విసుగన్నా వచ్చి ఉండాలి, లేకపోతే జాలన్నా వచ్చి ఉండాలి. ఏదైతే ఏమి ఆమెకి న్యాయం తీర్చేద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇంతకీ అతను ఎలాంటి వాడు? మంచి వ్యక్తి కాదు. అందుకే యేసు ఏమంటున్నారు చూడండి, ఆ మాట అంటూ చూడండి, మరియు ప్రభువు ఇట్లా, నేను 6వ వచనంలో, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? చూడండి, తీర్చడా అంటే ప్రశ్న. ఆన్సర్ ఏం చెప్పాలి మనం? తీరుస్తాడు. అన్యాయంగా మాట్లాడుతున్న న్యాయాధిపతికే విసుగు వస్తుంది ఊరికి ఆమెను చూస్తుంటే. ఆమె అడుగుతున్న విషయాన్ని చేస్తే పోతుంది, అయిపోతుంది, ఇంకేమి రాకుండా ఉంటుంది అన్నట్టు. అలాంటిది న్యాయాధిపతి అయినటువంటి మన దేవుడు, నిజంగా న్యాయం తీర్చే మన దేవుడు, నువ్వు పదే ప్రార్థన చేస్తే నేను ఇవ్వనా నీకు అడుగుతున్నాడు. ఇస్తాను. ఇంకా అక్కడ ఒక మంచి మాట, మనం దాన్ని పట్టించుకోం. కానీ ఎప్పుడు 7వ వచనంలో దేవుడు, చదవండి అందరూ, హల్లెలూయా. అక్కడే ఆగండి. దేవుడు తాను ఏర్పరుచుకున్నాడు మనల్ని ఎవరమో కాదు, మనము ఆయన ఏర్పరచుకున్న బిడ్డలము. నేను ఏర్పరచుకున్న బిడ్డలు. మరి నాకు ప్రార్థన పదే చేస్తే నేను ఎందుకు వినకుండా ఉంటాను? మీరే ఎందుకు అలసిపోతున్నారు ప్రార్థన చేయడంలో?
ఏదో రావట్లేదులే ఈసారికి నా వల్ల కాదులే ప్రార్థనా జీవితం అని చెప్పేసి ఎందుకు మీరు వదిలిపెట్టుకుంటున్నారు? మీరు వదిలిపెట్టుకోకండి. పదే పదే నన్ను అడిగితే నేను ఇవ్వటానికి ఇష్టంగా ఉన్నాను. కాకపోతే కొన్ని విషయాలకు మనందరికీ తెలుసు కదా, ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతాయో. కొన్ని మీకు మంచిది కాదు నేను ఇవ్వటం వల్ల. అలా ఇవ్వటం వల్ల మీరు చెడిపోతారు. సో మీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అది ఇస్తాను. అంత మాత్రాన మీరు విడిచిపెట్టి మీరు వదిలిపెట్టేసి ఆ ప్రార్థన ఇక నాకు వద్దులే అని అనుకోవద్దు. మీరు మాత్రం విసుక్కుకోకుండా మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. మీకు ఏం కావాలో అది ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పడానికి ఉపమానం చెప్పి ఆ చివరిలో కూడా ఆ మాట అంటున్నారు చూడండి, 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా. చూసారా దేవుడికి ఎంత డౌట్ వచ్చేసింది యేసయ్యకి. నేను మీకోసమే అన్ని చేయాలనుకుంటున్నాను, మీకే అన్ని ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేస్తే నేను ఇద్దాం అనుకుంటూ ఉన్నాను, కానీ మళ్ళీ నేను తిరిగి వచ్చే టైంకి అసలు విశ్వాసంగానే వాళ్ళు ఉంటారంటారా? ఇట్లనే ప్రార్థన చేయటంలో విసిగిపోయి తప్పిపోతారా అందరూ? అసలు విశ్వాసం నేను కనుగొంటానా? ఒక విశ్వాసాన్ని నాకు మిగులుతాడా అని దేవుడు ఆశ్చర్యమైన ప్రశ్న అక్కడ అడిగి వెళ్ళిపోతున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. విశ్వాసిగా నేనుంటానయ్యా, నేనుంటానని మనము చెప్పగలిగే వారిలోకి ఉండాలి. ఇంకా అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థన కూడా మనందరికీ తెలుసు కదా. చూడండి, అబ్రహాం గారితో పాటు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాం గారి వాళ్ళ అన్నయ్య కొడుకు ఎవరు? లోతు. మర్చిపోతాం. అబ్రహాం గారు కుటుంబం, లోతు కుటుంబం అందరూ కలిసి ఆ దేశం నుంచి బయటకు వచ్చారు. దేవుడు ఆ ప్రదేశాన్ని, ఏ ప్రదేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు? సొదొమ గొమొర్రా మీదకు అగ్నిని రాజేయాలనుకుంటున్నప్పుడు అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి ప్రార్థన చేశారు చెప్పండి? తన బాబాయ్ కొడుకు అయినటువంటి, అన్నయ్య కొడుకు అయినటువంటి బాబాయ్ అవుతాడు. అబ్రహాం గారిని బాబాయ్ అని పిలవాలి. లోతు అన్నయ్య కొడుకు. లోతు కుటుంబము మీద అగ్ని ఎక్కడ కుమ్మరించబడితే అంటే ఆ ప్రదేశం అంతా నాశనం చేస్తానని దేవుడు ముందే చెప్పేశాడు అబ్రహాంకి. ఆ ప్రదేశంలో చాలా పాపం జరుగుతుంది, చాలా వ్యభిచారం జరుగుతుంది, నాకు ఇష్టం లేదు ఈ ప్రదేశాన్ని, నేను నాశనం చేయబోతున్నానని దేవుడు ముందుగా అబ్రహాం గారికి చెప్తే అబ్రహాం గారు మోకరించి దేవుడితో బతిలాడుకుంటున్నారు. ఏమని బతిలాడుకుంటున్నారు మీకు అందరికీ తెలుసా? అయ్యా, ఆ ప్రదేశంలో 50 మంది మంచోళ్ళు ఉంటే ఆ ప్రదేశాన్ని నాశనం చేయకుండా ఆపుతావా అని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు అన్నాడు, సరే 50 మందిని తీసుకురాపో అన్నాడు. 50 మంది ఆ ఊరు మొత్తం తిరిగి 50 మంది మంచోళ్ళు ఉంటే నేను ఆ దేశాన్ని ఏం చేయను అన్నాడు. అబ్రహాం పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగి వచ్చారు. 50 మంది మంచోళ్ళు ఎవరు కనపడలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా వాళ్ళు వాటి గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాటలే విచారపు మాటలు. అక్కడ భయంకరమైన చిన్నల నుంచి పెద్దల దాకా అని రాయబడి ఉంటుంది. సొదొమ గొమొర్రా ప్రాంతంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా వ్యభిచారంలో మునిగి తేలుతున్నారంట ఆ రోజు. అందుకే దొరకల. మళ్ళీ వెళ్ళమన్నాడు దేవుడు. మళ్ళీ వెళ్ళారు. 40 మంది అన్న మంచోళ్ళు ఉంటారని ఎత్తుకొచ్చాడు ఊరంతా. 40 మంది కూడా మంచోళ్ళు లేరు. ఆఖరికి 30 మంది ఉంటారేమో దేవా, 30 మంది ఉంటే ఆ దేశాన్ని ఏం చెయ్యకన్నాడు. సరే 30 మందిని తీసుకురా అన్నాడు దేవుడు. 30 మంది కూడా దొరకను. 20 మందికి దిగాడు. 20 మంది కూడా దొరకను. చివరికి ఎంతమంది అడిగాడు? 10 మంది ఉంటే దేవా ఆ దేశాన్ని కాపాడతామంటే, సరే పో 10 మందిని తీసుకురా అంటాడు దేవుడు. 10 మంది కూడా దొరకల. అప్పుడు ఆఖరికి ఏమనంటే లోతు కుటుంబాన్ని కాపాడుదేవా అని చెప్పేసి అడిగాడు. చూడండి, ప్రార్థన జీవితంలో తనతో పాటు వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని రక్షించమని దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాడు అబ్రహాం గారు. అబ్రహాం గారి ప్రార్థన ఆలకించే లోతు భార్యను, పిల్లల్ని కూడా బయటికి తేవాలని చూశాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది కదా. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? ఇక్కడ వినయ విధేయతలతోటి తన మాట చొప్పున నడుచుకుంటున్న అబ్రహాం గారి ప్రార్థన ఆలకించి లోతును కాపాడాడు. ఇది మనం గమనించాల్సింది. నా జీవితం కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రార్థన ఒక్కటే కాదు నిన్ను కాపాడుతుంది. నీ కోసం, నా కోసం ఎవరో మోకరించి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన వల్లే ఈరోజు నువ్వు నేను దయతోటి, ఆయన కృపతోటి కాపాడబడుతున్నాం. ఇది మన గొప్పతనం కాదు. మన కొరకు ఒకరు ప్రార్థించే వాళ్ళు ఉండటం అంటే ఈ లోకంలో అది ఎంత ధన్యత తెలుసా?
అది ఎంతో గొప్ప మార్గం మీకు అందరికీ కూడా, మనందరికీ కూడా. అట్లానే మనందరికీ తెలుసు ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాను. అబ్రహాం గారి ప్రార్థన వల్ల ఆ సొదొమ గొమొర్రా మొత్తం కాలిపోయిన ఇప్పటికీ కూడా ఇస్రాయేల్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఇస్రాయేల్ చోటాకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మీద దేవుడు కురిపించిన అగ్ని ఆకాశం నుంచి అదొక సోడియం కూడా కాదు, దాని పేరు ఏమంటారంటే సల్ఫర్. సైన్స్ లో సల్ఫర్ అంటారు. సల్ఫర్ కి కాలే స్వభావం ఎక్కువ. ఆ సల్ఫరు భూమిలో కూడా దొరుకుతుంది చాలా చోట్ల. ఈ భూమిలో దొరికే సల్ఫర్ను ఉపయోగించి అనేకమైన పనులు శాస్త్రవేత్తలు ఇక్కడ చేస్తున్నారు. కానీ ఆకాశం నుంచి వచ్చిన సల్ఫర్ అంట అది అసలు భయంకరమైనటువంటి కాలే స్వభావంతో ఉందట. ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఇంత మొక్క కూడా పెరగదు. ఎప్పుడు ఆదాము కాలం, ఎప్పుడు ఆది కాండం జరిగింది, ఇప్పుడు మనం ఉన్నాము. ఏసయ్య పుట్టే 2025 సంవత్సరాలు అయింది. ఏసయ్య పుట్టక ముందు 4000 సంవత్సరాల చరిత్రకు ముందు జరిగిన విషయాలు. అంటే మొత్తం 6000 సంవత్సరాలకు ముందు పడినటువంటి ఆ యొక్క సల్ఫరు ఆకాశం నుంచి ఇప్పటికీ అక్కడ ఏమి పండదు. అసలు ఇలా పట్టుకుంటే కూడా వెళ్ళి ఇలా రాలిపోతా ఉంటదంట ఆ ఇసుకలాగా. ఆ సల్ఫర్ ఇప్పటికీ సల్ఫరే అక్కడ ఉంది. ఇంకా అప్పటిది ఎన్ని వర్షాలు పడి ఉంటాయి, ఎన్ని జరిగి ఉంటాయి. కానీ దేవుడు దాన్ని ఇంకా గుర్తుగానే ఉంచి ఉన్నాడు ప్రపంచానికి. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చూసొస్తారు. ఇస్రాయల్ డాడీ వాళ్ళు వెళ్ళి చూసొచ్చారు. చూడండి, అలాగే దేవుడు ప్రార్థన జీవితం మొదటి రాజుల గ్రంథంలో ఒక్కసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మనందరికీ తెలిసినటువంటి ప్రార్థన జీవితాల్లో కలిగినటువంటి ఒక భక్తుడి యొక్క ప్రార్థన మనం చూడుకోగలిగితే చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. అక్కడ చూడగలిగితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నేను ముందుగా చెప్పేస్తాను, చెప్పిన తర్వాత మీకు 30వ వచనం దగ్గరికి వచ్చేయండి. 30వ వచనం దగ్గర అలా పెట్టుకొని ఉండండి. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రాజు ఒక రాణి ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా చెడ్డ రాజులు, చెడ్డ రాణి. ఆమె ఆ రాజు వీళ్ళందరూ కూడా యెహోవాను దేవుణ్ణి సేవించకుండా ఒక ఎంత భయంకరమైనటువంటి విగ్రహాలను పెట్టి దేవుని మందిరంలోనే భయంకరమైనటువంటి విగ్రహాలను పెట్టి వాళ్ళని ఆరాధిస్తున్నారట. ఆరాధించమని మళ్ళీ ఇశ్రాయేలీయులందరినీ కూడా హెచ్చరింపజేస్తున్నారట. ఆ సమయంలో ఏలియా అనేటటువంటి భక్తుడు వాళ్ళకి ఎదురు తిరిగాడు. మీరు ఏం చేస్తున్నారు అసలుకి? ఇక్కడ ఎవరిని సేవించాలి? ఇక్కడ సేవించాల్సినది యేసయ్యని, దేవుణ్ణి మాత్రమే. అయితే మీరు ఇన్ని విగ్రహాలను తీసుకొచ్చేస్తున్నారు, ఇది ఎంత తప్పు అని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ విగ్రహాలని పూజ చేయటానికి ఒక 450 మంది బయలు ప్రవక్తలను కూడా తీసుకొచ్చేసారంట. అంటే ఆ పూజలు అవి చేసేదానికి 450 మంది. ఇటు పక్క దేవుడి కోసం ఎంతమంది నిలబడ్డారు? ఒక్కడే. ఇటు పక్క ఏలియా భక్తుడు ఒక్కడే నిల్చున్నాడు. ఇటు పక్క ఎంతమంది ఉన్నారు? 450 మంది ఎదురు నిలుచుకున్నారు. ఆ సమయంలో ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన చూడండి, ఆయన నోట్లో ప్రార్థన ఉండగానే అక్కడ ఆ కార్యం జరిగిపోతుంది అనమాట. చూడండి 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలులకు వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీద కట్టెల మీద పోయండి అని చెప్పారు. అదైన తర్వాత 2వ మారు కూడా ఆ ప్రకారమే చేయడని చెప్పారు. 2వ మారు కూడా అలాగే చేసింది. 3వ మారు కూడా చేయించుండగా వారు 3వ మారు చేసింది. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారాడు, మరియు అతని కందకమును కూడా నీళ్లతో నింపాడు. ఇప్పుడు చూడండి 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయంలో ప్రవక్తగా ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. హల్లెలూయా. 38వ వచనం చూడండి. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆవిరి చేసెను.
అక్కడ ఏం జరిగిందో తెలుసా? అంతకు ముందున్న వాళ్ళేమో మా దేవుడే గొప్ప, మా దేవతలే గొప్ప అని ఊగిపోతున్నారంట. అదే పనిగా ఊగిపోతా ఉంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఏలియా గారు ఏమన్నారంటే, సరే మీ దేవుడే గొప్ప అయితే మీరు ఆ యొక్క పశు మాంసాన్ని కాల్చండి, దేవుని అంటే ఏం చేయొద్దు, మీరు మీ దేవుని పిలవండి, ప్రార్థన చేయండి, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆయనే వచ్చి ఆ మాంసాన్ని కాల్చేయాలి అంటే, వాళ్ళంటే ఆ ముందు వచనంలో చూడండి, వాళ్ళంటే ఎట్లాగా పిలుస్తున్నారో చూడండి. 26వ వచనంలో వారు వేరే వేరే సంబంధించిన వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ఆ దేవుడి పేరు ఏంటంటే బయలు అంట. బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని పెట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలెట్టారంట. డాన్స్ కూడా చేస్తున్నారంట. పశువు ఇటే తగలపడిపోవాలి, రా 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 అని చెప్పేసి పిలుస్తున్నారంట. 27వ వచనం కూడా చూడండి. అప్పుడు ఏలియా ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు ఏలియా మంచి భక్తుడు కదా, ఆయన తిడుతున్నాడు. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడే ఉన్నాడు, పెద్దలు కేకలేయండి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, లేపండి అని అపహాస్యం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు? దేవుడి భక్తుడు. దేవుడి భక్తుడు అన్నాడు, పాపం మీరు పిలుస్తున్న దేవుడు ఎవరో తిరిగి రావట్లేదు, నిద్రపోతున్నాడా ఏంటి, పిలవండి తొందరగా, పెద్ద పెద్దగా అంటుంటే వాళ్ళంటే ఇంకా కేకలు వేస్తున్నారండి. 28వ వచనం చూడండి. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో దేహాన్ని కోసుకుంటున్నారంట. అంటే ఇలా కోసుకుంటారు చూసారా, కొంతమందిని అలా కోసుకుంటూ పిలుస్తున్నారంట, రా 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 అని. ఎంతసేపు పిలిచినా కానీ అక్కడ ఏ దేవుడు లేడు కాబట్టి ఆ దేవుడు ఏమి రాలేదు, ఆ మాంసము అవ్వలేదు. కానీ ఏలియా గారు చేసింది ఏంటో తెలుసా? అసలు మొత్తం నీళ్ళతో నింపేశాడంట. అంటే మాంసం కూడా తడిచిపోయే అంతగా. ఆ కట్టినటువంటి, మీకు తెలుసు ఆ హోమాలు అవి చేసేటప్పుడు ఎట్లా కడతారు, మధ్యలో మంట వచ్చి దాన్ని చుట్టూ ఇట్లా తవ్వుతారు కదా, అట్లా అటన్నిటిని కూడా నీళ్లతో నింపేశారంట. అంటే నీళ్లతో ఉన్నప్పుడు అసలు అగ్ని వచ్చింది అక్కడికి? అన్ని నీళ్లతోటి నింపిన తర్వాత కూడా 38వ వచనంలో ఏమని రాశారు చూడండి. అతడిలా ప్రార్థన చేయుచుండగానే యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు కూడా ఆరిపో చేశాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన చేయుచుండగానే అద్భుతం జరిగింది. కొన్ని విషయాలు మనం ప్రార్థన చేయుచుండగానే జరుగుతాయి. కొన్నిటికి ఓర్పు కావాలి, కొన్ని విషయాలు ప్రార్థన చేయుచుండగానే జరుగుతాయి. కాబట్టి మనం ప్రార్థనను మానుకోకూడదు. అంత గొప్ప కార్యం. ఈ కార్యం మన వల్ల అవుతుందా? మనుషుల వల్ల? అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చేటువంటి, అది కూడా నీళ్లతో నింపబడిన మాంసం కాలిద్దా? పోనీ ఆ మొత్తం నీళ్లు కూడా ఆరిపోయినాయి అంటే చుట్టూ. ఆ కందకం అంటే అర్థం ఏంటంటే లోపలికి తవ్విన గొయ్యి, ఆ గొయ్యిలో నీళ్లు నింపేశారు. అవి కూడా మొత్తం ఆరిపోయినంతగా దేవుడు అగ్నిని పంపించాడు. కాబట్టి ఈ ప్రార్థనా జీవితము భక్తులకి దేవుడు అనుగ్రహించినప్పుడు, ఇక కొత్త నిబంధనలోకి వస్తే మనకు తెలియదు. ఇది పాత నిబంధనలో విషయాలు. కొత్త నిబంధనలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుడు దగ్గరకు వచ్చి రాగానే స్వస్థపడిందా లేదా? ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. అలాగే తన బిడ్డ గురించి ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది, మనందరికీ తెలుసు కదా, సునేమీరా. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకి బాగుపడగానే దేవుడు ఏమంటాడు తెలుసు? నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక. హల్లెలూయా. ఆయన మాటతోటి అనేక మంది స్వస్థత పడతాం. ఇప్పుడు మన జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేయగానే నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అదే మాట మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దానిని మనం, ఆ వాగ్దానాన్ని మన మనసులోకి తీసుకోండి. ఇక్కడ ఏలియా భక్తుని జ్ఞాపకం చేసుకోండి. మీరు మోకరించి ప్రార్థించేటప్పుడు చెప్పండి, దేవా, యెహోషువ గారు ప్రార్థించినప్పుడు మీరు సూర్యుడిని ఆపేశారే, మరి నా జీవితంలో ఈ కార్యాన్ని కూడా నాకు జరిపించండి అని ప్రార్థించండి. ఇదిగో ఇక్కడ ఈ యొక్క ఏలియా గారు ప్రార్థన చేస్తుంటే అగ్ని దహించి వేసిందే, ప్రార్థన చేయించుండగానే మరి నా జీవితంలో కూడా నేను ప్రార్థన చేయించుండగానే అద్భుతం చేయండి. నేను ఇది అడుగుతున్నాను.
మీ పట్ల, నాకు ఇది చెయ్యమని మీరు మోకరించి అడగండి, నేను అడిగితే ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకి చేశాను కానీ అదేదో అప్పుడు అనుకోకుండా చేశాను, ఇప్పుడేం చేయను అంటలే దేవుడు. అప్పుడు ఏదో గబక్కని చేశాను కానీ ఇప్పుడేం చేయండి కానీ ఆయన అనే దేవుడు కాదు, మనుషుల మాట మార్చే దేవుడు కాదు, ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అనేసి. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థనా జీవితంలో ముందుకు సాగాలి. ఇంకొక వచనం చూపించి ముగిస్తాను చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి అంటే దేవుడు ఇక్కడ ఒక గొప్ప కీ పాయింట్ అంటే ఒక మంచి విషయాన్ని మనకి అందిస్తున్నాడు అనమాట. ఏంటి అంటే, ఎప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను అంటే, మీరు ఇదిగో అన్ని ఏదో దహన బలులు అంటే ఆ రోజుల్లో దహన బలులు, ఈ రోజుల్లో మనం ఇచ్చే కానుకలు అర్పణలు, వీటన్నిటికంటే మీరు నాకు ఇచ్చే కానుకలు లేకపోతే మీరు ఇచ్చే అర్పణలు వీటన్నిటికంటే మాట వినుట శ్రేష్టము. ఇలాగ తండ్రి గారు చెప్పినప్పుడు కూడాను ఆ నెక్స్ట్ ప్రసంగి గ్రంథంలో ఏదైతే ఆయన చూపించారో, నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. ఆ పక్క వచనం చూస్తారా, వెంటనే అది ఇంకా కంటిన్యూషన్ అక్కడ ఆపేశారు కానీ అక్కడ ఆ వెంటనే లైన్ చూస్తే అక్కడే మనకి రాయబడి ఉంటుంది చూడండి. బుద్ధిహీనులు అర్పించున్నట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. బుద్ధిహీనులు అర్పించినట్టు ఏదో నేను అర్పించేశాను, లేకపోతే దేవుడికి నేను ఎంత కానుక ఇచ్చేసాను, ఇక నా పాపాలన్నీ ఈ రోజుతోటి కొట్టేసినట్టే ఇంకా అని అనుకోవటం కంటే ఆయన మాట వినటము శ్రేష్టము. బయట అన్నిలు అలాగే అనుకుంటా ఉంటారు. అన్నిలు ఎందుకు కొండలెక్కేసి అంత కష్టపడి అన్ని కొండలెక్కేది వాళ్ళు, కొంతమంది మోకాల మీద ఎక్కేస్తుంటారు, కొంతమంది ఏదేదో దారిలో ఎక్కేస్తా ఉంటారు, నడిచి వెళ్ళిపోతా ఉంటారు పైకి. ఎందుకు వాళ్ళు అవన్నీ పైకి ఎక్కుతుంది? అంత కష్టం ఎందుకు పడుతున్నారు? పాపాలు క్షమించబడతాయని, వాళ్ళ పాపాలు క్షమించబడతాయని మేము కాళ్ళ మీద పైకి ఎక్కుతాము, అక్కడికి వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తాము, ఎంతెంతో డబ్బులు. ఇక్కడ మన దేవుడు క్లియర్ గా చెప్తున్నారు, మీరు బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టము. మీరిచ్చే బలుల కోసం, మీరిచ్చే కానుకల కోసం ఇక్కడ నేనేమి రెడీగా నాకేదో డబ్బులు తక్కువయ్యి మీరు అందరు డబ్బులు ఇస్తారంటే తీసుకోవాలని కాదు. మీరు మాట వింటే చాలు, మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఇచ్చే కానుకల విషయాల కాదు, దేవుడు మరీ ముఖ్యంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట వింటే నాకు శ్రేష్టము. అలాంటి జీవితాల్లో మనము వెళ్ళిపోవాలి. దావీదు గారి కీర్తనల్లో, మీరు కీర్తనలు బాగా చదువుకోండి. మీరు కీర్తనలు రాత్రికాల సమయం మందు 1వ కీర్తన నుంచి మొదలుపెట్టి ప్రతి దినము ఒక అధ్యాయం చదువుకోండి. పొద్దున కాల సమయం మందు సామెతలు మొదట ఒక అధ్యాయం చదువుకోండి. మళ్ళీ అయిపోతే మళ్ళీ మొదలెట్టండి. అలా చదవండి, అనేకమైన విషయాలు మనకు అర్థమైపోతాయి. దావీదు గారు ప్రతి ఉదయమే అయ్యా నేను రాజు అని. దావీదు గారు ఎవరు? రాజు. పొద్దున్నే లేవాల్సిన పొలం దానికన్నా అంత తొందరగా 5 గంటలకు వేసుకుని 5 గంటల గిన్నెలు కడగాల లేకపోతే ఏమన్నా బట్టలు తుక్కోవాలి, కానీ పొద్దున్నే లేస్తాడంట. ఎందుకు? దేవునితో మొట్టమొదటి మాటలు మాట్లాడుకోవడానికి. ప్రార్థన చేసుకున్న తర్వాతనే పని మొదలు పెడతాం. మధ్యాహ్నం చేయకూడదా అంటే చెయ్యొచ్చు, కానీ మధ్యాహ్నం లోపల నువ్వు ఎన్నో పనులు చేసేస్తావుగా. ఈ పనుల్లో నువ్వు సరిగ్గా చేసుకోలేవు దేవుని దగ్గర మొరపెట్టుకోకుండా. ఆ మధ్యాహ్నం చేయకూడదా ఏంటండి ప్రార్థన అంటే చెయ్యండి, మధ్యాహ్నం కూడా చెయ్యండి, కానీ మధ్యాహ్నం లోపల జరిగే కార్యాల్లో దేవుని యొక్క తోడు లేకపోవచ్చేమో మీకు. అందుకే ఉదయకాల సమయం అంతే మోకరించి ఆయన దగ్గర దినమంతా నాకు తోడు ఉంటాయి. చిన్న ప్రార్థనే, ఏమో దీర్ఘంగా చాలాసేపు చేయాల్సిన పని లేదు. నీకు సమయం ఉన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని చాలాసేపు చేసుకోవచ్చు.
కానీ ఉదయకాల సమయంలో ఈ దినమంతా నువ్వు నాతో ఉండయ్యా, ఈ దినమంతా నా ఆలోచనలు నువ్వు తీసుకో, నా మార్గం అంతా నువ్వే నడిపించు అని ప్రార్థన చేసుకొని మొదలెట్టండి. ఆ దినం ఎంతో సంతోషంగా మీకు గడిచిపోతుంది. ఎన్నో విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినం మన జీవితాల్లో చూడండి, ఆయన చేసినటువంటి పరిచర్య మరణాన్ని జయించినటువంటి దేవుడు కదా. ఎలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం? మరణాన్ని జయించిన దేవుడు. అరణ్యంలో వాళ్ళకి మన్నాను కురిపించిన దేవుడు. అరణ్యంలో ఎక్కడన్నా ఆహారం దొరుకుతుంది? అది కూడా ఎంతమందికి? దగ్గరగా 6 లక్షల మంది మగవాళ్ళు మాత్రమే లెక్క. ఆడవాళ్ళు పిల్లలు లెక్క పెట్టలేదు ఆ దినాల్లో. సో 6 లక్షల మంది మగవాళ్ళు ఉన్నారంటే కనీసం 4 లక్షల మంది కన్నా పెళ్ళి అయి ఉంటే భార్యలు ఉండుంటారు, 4 లక్షల మందితో భార్యలు ఉండుంటే పిల్లలు ఉండుంటారు. ఈ మొత్తం కలిపి అందరి లెక్క ప్రకారం 24 లక్షల మంది ఉంటారని లెక్క అంట ఆ దినాలు. 24 లక్షల మందిని ఒక వ్యక్తి నడిపిస్తూ వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం అంటే ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 20 లక్షల మందికి 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతబడలేదంటే, చెప్పులు అరిగిపోలేదంట. అలాగే కొత్త బట్టలు కొనుక్కోవడానికి పక్కనే షాపింగ్ మాల్స్ లేవు. గబుక్కున ఇంకా 2 రోజులు వేసుకున్నాం బట్టలు తీసి ఇంకోటి కొనుక్కుందామంట. వాళ్ళు వేసుకున్న బట్టలే అవి పాడవకుండా నడిపించగలిగిన గొప్ప దేవుడు. అది కూడా ఎక్కడ? సిటీలో కాదు, అరణ్యంలో. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగిన మర్చిపోకూడదు ఇవన్నీ కూడా. సముద్ర తరంగాలను అణిచివేయగలిగినటువంటి దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, అరణ్యంలో ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఎడారిలో నీళ్లు పంపించినటువంటి దేవుడు. ఈ ప్రదేశం అంతా ఏంటిది? ఒకప్పుడు ఎడారేనా? ఇప్పటికీ ఎడారే. కానీ ఇందులో ఇంత విచ్చలవిడిగా నీళ్లు ఇండియాలో కూడా ఖర్చు పెట్టాం మనం. ఇంత ఇండియాలో కూడా పైపులు రాకుండా ఉంటాయి, లేకపోతే నీళ్ళలాగా రావేమని భయపడే పరిస్థితులు ఉన్నాయి మన ఊర్లలో. కానీ ఇక్కడ మనం విచ్చలవిడిగా నీళ్లు వాడుతూనే ఉండే విధంగా ఎడారిలో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. అంత గొప్ప దేవుడు ప్రతి విషయాన్ని మనలో, ప్రతిదీ మనం ఎక్కడ ఉంటాం, ఏం కావాలి వీళ్ళకి అని చెప్పేసి అనుగ్రహిస్తున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి భయపడొద్దు. 2026 సంవత్సరంలోకి వచ్చేసాము. చాలా ధైర్యంగా ముందుకు సాగుదాము. చాలా చక్కగా మనందరము కూడా దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటూ జీవాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.